పచ్చి మామిడికాయతో రసాన్ని తయారు చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఏం చేసుకుంటున్నారు? నేనైతే గనక పచ్చి మామిడికాయలతో మ్యాంగో రసం, పచ్చి మామిడికాయలతో రసం చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో వర్షాలు పడుతున్నాయి కదా మనకి, అలాగే సి విటమిన్ కూడా కావాలి కదా పుష్కలంగాను. మరి మామిడికాయలో దొరుకుతుంది కదా, మరి చక్కగా చేసేసుకుందాం. పచ్చి మామిడికాయతో రసానికి ముందు మనకి పచ్చి మామిడికాయలు కావాలి. దీన్ని ఇప్పుడు పైనంతా తొక్క తీసేస్తాను, ముక్కలు కట్ చేసుకుంటాం. ఇప్పుడు మామిడికాయని పైనంతా చెక్కు తీసుకొని ముక్కలు కోసేసుకున్నాను అండి. ఇది నేను ఒక మామిడికాయ వేసుకున్నాను, పుల్లగా ఉంది కాబట్టి మీకు పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మామిడి ముక్కలు కోసుకొని పెట్టుకున్నాం కదా, ఈ మామిడి ముక్కల్ని మనం ఇలా వేసుకొని ఇందులో మిక్సీ జార్లోను కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ చేసుకుందామండి. ఇది మామిడికాయ ముక్కల్ని, ఇదిగోండి మామిడికాయ ముక్కల్ని పేస్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, స్టవ్ వెలిగించుకున్నాను. నేను ఒక బౌల్ పెట్టుకున్నాను రసానికి గాను, మామిడి రసం. ఇదిగో ఇప్పుడు నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఏ నూనె అయినా పర్వాలేదండి, నువ్వుల నూనె వేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుంది. ఇలా వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 4 వేసేసుకుందాం ఇలా ఆయిల్లో. అలాగే మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్ కూడా వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ, ఒక చిన్న వెల్లుల్లిపాయని ఇలా దంచుకొని వేసేసుకుందామండి. అలాగే కరివేపాకు 4 రబ్బలు వేసుకొని ఇప్పుడు మనం కలుపుకుందాం. బాగా వేగే వరకు కలుపుకుందాం ఇలా. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్కి పైనే మిరియాలని ఇలా దంచుకొని మిరియాలు కూడా వేసేసుకుందామండి. మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల పేస్ట్, ఇప్పుడు ఇందులో ఇలా వేసేసుకొని మనం కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో మనం 1 లీటర్ వాటర్ పోసుకుందాం. ఇలా పోసుకొని 1 లీటర్ని పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసుకొని, అలాగే చిన్న టమాటా కూడా వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. ఆ మామిడిలో ఉన్న పులుపు, టమాటాలో ఉన్న పులుపుకి రుచికి సరిపడా కళ్ళుప్పు తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చూసి వేసుకుందాం మనం. కళ్ళుప్పు వేసుకుంటాం. అలాగే కొత్తిమీర అండి, కొంచెం ఎక్కువగా కొత్తిమీర ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని కొత్తిమీర కూడా మనం ఇలా వేసేసుకొని, చిన్న బెల్లం ముక్క అండి, చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. బెల్లం ముక్క వేసేసి ఇప్పుడు మరిగిందా మన మామిడికాయ రసాన్ని. ఇప్పుడు ఒక పావు గంట మంచిగా మరగబెట్టుకుందామండి. మరిగాక మనం దించేసుకుందాం. మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, డిష్ అవుట్ చేసేసుకుందాం. మన దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర దించేసుకుందామండి. స్టవ్ నుంచి కొంచెం కొత్తిమీర ఇలా వేసేసుకొని మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసేద్దాం. మరి పచ్చి మామిడికాయతో రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇందులో మిరియాలు వేసుకున్నాం. అలాగే ఇందులో పచ్చి మామిడికాయ, చింతపండుకి బదులు మనం మామిడికాయ వాడాం కాబట్టి సి విటమిన్ ఉంటుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. ఇమ్యూనిటీని గురించి మనకు కలిగిస్తుంది కదా పులుపు అనేది. అలాగే మిరియాలు కూడా ఆయుర్వేదిక్ కదా, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. మరి ఇలాగే ట్రై చేసేసుకోండి మీరు కూడా. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది, ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి నేను వేడివేడిగా రసం చేశాను కానండి, ఇంకా రైస్ చేసుకోలేదు.
రైస్ చేసుకొని ఆమ్లెట్లో కానీ అలాగే మరి ఫ్రై కానీ ఏదైనా చేసుకొని తింటే రసం సూపర్గా ఉంటుందన్నమాట. మరి టేస్ట్ చేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. రెగ్యులర్గా మనం చింతపండు రసం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా మామిడికాయ రసం పెట్టుకున్నట్టయితే కనుక చాలా బాగుంటుంది. ఇదిగో మరి చాలా వేడిగా ఉంది. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది, కొత్తగా తాగేయచ్చు, అంత బాగుంది. మనం కారం వేసుకోక్కర్లేదు, మిరపకాయల్లో ఉన్న కారం సరిపోతుంది, ఎండుమిరపకాయలు. అలాగే మనం మిరియాలు వేసుకున్నాం కాబట్టి అది కూడా సరిపోయింది, చాలా బాగుంది. మరి ఇదిగో ఆపకుండా తాగేస్తున్నాను కదా, మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్.